బాబీ గారు, ఈరోజు రాష్ట్రం అంతా కూడా బీజేపీ అలాగే టీడీపీ జనసేన ఈ పొత్తు గురించి ఎక్కువ చర్చ నడుస్తూ ఉంది. చంద్రబాబు నాయుడు ఢిల్లీ వెళ్ళడం, సో దానికి సంబంధించి ఈరోజు ప్రచారం ఏదైతే అమిత్ షా కాళ్ళ మీద పడినట్టు చంద్రబాబు, లేదా మోదీ కూర్చుంటే చంద్రబాబు చేతులు కట్టుకుని నుంచున్నట్టు, సో ఈ విధమైన ప్రచారం నడుస్తూ ఉంది. సో దీని మీద మీ అభిప్రాయం ఏంటి? అదంతా చాలా ఫేక్ అండి. వీళ్ళు కావాలని వైసీపీ దాడి చేస్తున్నారు. వాస్తవంగా 2018లో చంద్రబాబు నాయుడు గారు యోగా దినోత్సవం సందర్భంగా ఆయన ఒంగొన్నారు అక్కడ. దానికి అమిత్ షా గారి ఫోటో పెట్టారు. వీళ్ళు దొంగలు, వైసీపీ దొంగలు ఆ పని చేశారు. తర్వాత మోడీ గారు ట్రైన్లో వెళుతూ ఆ ప్రయాణికులతో స్టూడెంట్స్తో మాట్లాడుతున్నారు. దాని ముందు చంద్రబాబు నాయుడు గారు నిలబడినట్టు ఈ వైసీపీ దాడి మోకలు ఈ విధంగా ఫేక్ దాడి చేస్తున్నాడు మా మీద. ఇదంతా చాలా తప్పుడు ప్రచారం చేస్తున్నారు. దీన్ని మేము పూర్తిగా ఖండిస్తున్నాం. ఏంటి వాళ్ళకి అంత ఆనందం ఏంటంటారు ఇలాంటి ఫోటోలు చేయడం వల్ల? అంటే జనాల్లో తప్పుడు ప్రచారం తీసుకెళ్ళడానికి వాళ్ళు నిన్న సాక్షిలో రాసుకున్నారండి. రాతపత్రిక మూతపత్రిక రాసుకున్నారు. వెళ్తున్నాడు చంద్రబాబు నాయుడు గారు ఢిల్లీ వెళ్తున్నారు, అమిత్ షా గారిని బతిలాడుకోవడానికి వెళ్తున్నారు అని చెప్పి వాళ్ళు దొంగరాతలు రాశారు. ముందు రోజే రాసేసారు. దాన్ని ఇది నిజమే అని జనాలు అనుకోవటం కోసం అని చెప్పి ఇటువంటి ఫేక్ వార్తలు, ఫేక్ న్యూస్ వాళ్ళు తయారు చేసి జనాలకు పంపిస్తున్నారండి. అంతే తప్పితే ఇది నిజంగా వాస్తవం కాదు. దీన్ని మేము తెలుగుదేశం పార్టీ తరఫున పూర్తిగా ఖండిస్తున్నామండి. అంటే ఇప్పుడు సింహం సింగిల్గా వస్తుందంటూ జగన్మోహన్ రెడ్డి పులివెందుల పులి ఒక్కడే పోటీ చేస్తున్నాడు, కౌరవుల్లాగా చంద్రబాబు నాయుడు అందరినీ కలుపుకొని వెళ్తూ ఉన్నాడు అని చెప్పి గొప్పలు చెప్పుకుంటూ ఉన్నారు. మరి ఈ విధమైన పోస్టులు పెట్టడం వల్ల వాళ్ళకు వచ్చే లాభం ఏంటంటారు? ఏం లేదు సార్, జగన్ కూడా అంతకుముందు పొత్తులతోనే వెళ్ళాడు. తెలంగాణతో కలిసి ఉన్నప్పుడు కూడా ఆయన పొత్తులతో వెళ్ళకుండా లేడు. ఇప్పుడు ఎవరైనా మంచోడితో స్నేహం చేస్తారు కానీ చెడ్డోడితో ఎవరు స్నేహం చేస్తారండి? అతను దొంగ, 34 కేసుల్లో ముద్దాయి, అక్రమస్తులు సంపాదించుకున్నాడు, 5 చోట్ల పెద్ద పెద్ద బిల్డింగ్లు కట్టుకున్నాడు. ఇడుపులపైలో బిల్డింగ్ ఉంది, కడపలో బిల్డింగ్ ఉంది, పులివెందుల్లో బిల్డింగ్ ఉంది, తర్వాత కర్ణాటకలో బిల్డింగ్ ఉంది ఆయనకి. ఇప్పుడు వచ్చేసేమన్నా ఇక్కడ తాడేపల్లిలో ఇల్లు కట్టుకున్నాడు. అది కాకుండా ప్రజాధనం 500 కోట్లు ఖర్చు పెట్టుకొని వైజాగ్లో ఇల్లు కట్టుకున్నాడు, రుషికొండలో. అతని తప్పులన్నీ కప్పిపుచ్చుకోవడం కోసం, అతని మీద జనాలకి ఉన్న చెడు అభిప్రాయాన్ని మళ్లించడం కోసం ఇటువంటి దొంగ ప్రచారాలు, అబద్ధ ప్రచారాలు చేస్తున్నారు సార్. అది విషయం. సో ఇప్పుడు ఇవన్నీ పక్కన పెడదాం. జగన్మోహన్ రెడ్డి సిద్ధం సభలో నా ఎస్సీలు, నా ఎస్టీలు, నా బీసీలు, నా మైనార్టీలకి నేను అన్ని పథకాలు ఇచ్చా, ఇన్ని పథకాలు ఇచ్చా, డీబీటీ రూపంలో ప్రతి పేదవాడింటికి నేను పథకాలు ఇచ్చాను, డబ్బులు ఇచ్చాను, అదే విధంగా 68% నేను పదవులు ఇచ్చి వీళ్ళందరికీ కుర్చీల్లో కూర్చోబెట్టానని జగన్మోహన్ రెడ్డి చెప్పుకుంటున్నాను. సో ఏంటి మరి వాస్తవ రూపంలో ఇవన్నీ ఎంతవరకు ఇదిగా ఉన్నాయంట? సార్, ఆయన అంబేద్కర్ గారి విగ్రహం ఓపెన్ చేశాడండి. మరి కోడికత్తి శ్రీను జైల్లో ఉన్నాడుగా, అతను ఎస్సీ అనే కదా. మరి దానికి సమాధానం చెప్పి అప్పుడు అంబేద్కర్ గారి విగ్రహం ఓపెన్ చేస్తే బాగుండేది సార్. ఒక పక్కన అచ్చంగా దళితుల్ని చంపేశాడండి. ప్రతి చోట దళితులను చంపేశారు. పోలీస్ స్టేషన్లో గుండు కొట్టించడం ఎక్కడైనా ఉందా సార్ చరిత్రలో? భారతదేశ చరిత్రలో ఎక్కడా లేదు సార్. పోలీసులు గుండు కొట్టించడం ఏంటండి? ఎంత దారుణమైన విషయం అంటే ఎక్కడన్నా జరుగుతుంది, ఎక్కడ పల్లెటూళ్ళల్లో మోతుబరిలలో జరుగుతుంది. కానీ ఒక పోలీస్ స్టేషన్లో ఒక ఎస్సీ కుర్రాడిని గుండు కొట్టించారంటే ఈ దుర్మార్గపు జగను ఏ విధంగా పోలీసుల్ని మేనేజ్ చేస్తున్నాడు, దళితుల్ని ఏ విధంగా అణిచివేస్తున్నాడు, ఈ ఉదాహరణలు చాలండి. ఉన్న పథకాలన్నీ తీసేశాడు, పేరుకు మాత్రం పెట్టాడు. బీసీలకి ఇన్ని, ఎస్సీలకి ఇన్ని అని పెట్టాడు. ఆఫీసులు లేవండి, ఆఫీసులు లేవు, అసలు కుర్చీలు లేవు, బలాలు లేవు, ఏదీ లేదు. కేవలం ఆ రాతపత్రిక సాక్షుల్లో రాసుకోవడానికి మాత్రమే పనికొచ్చే విధంగా ఇతను చెబుతాడు అంతే. కానీ ఏది అమల్లో మాత్రం లేవు. ఎస్సీలను దారుణంగా వంచింది ఎవరయ్యా అంటే జగన్మోహన్ రెడ్డి. అందులో మాత్రం సందేహం లేదు. ఎస్సీలకు ఉన్న పథకాలు మొత్తం తీసేశాడు. ఎస్టీ సబ్లాన్ నిధులు మొత్తం వాళ్ళ సొంతానికి వాడుకున్నాడు. దళితులకి ఈయన చేసింది ఏమీ లేదు సార్. సో మరి ఇప్పుడు ఎన్నికలు వచ్చేసినాయి, పొత్తుల అంశాలు పార్టీలు చూసుకుంటున్నాయి, సీట్లు కేటాయింపు పార్టీలు చూసుకుంటున్నాయి. అయితే ఇక్కడ సినిమా అనేది ఎన్నికల మీద ఎంతవరకు ప్రభావం చూపిస్తుంది అంటారు? సినిమా అనేది ఎన్నికల మీద ఏం ప్రభావం చూపించదు సార్. అంటే ఇప్పుడు గతంలో యాత్ర అని ఒక సినిమా తీశారు 19 ఎలక్షన్ల ముందు. ఇప్పుడు ఈ ఎలక్షన్ ముందు యాత్ర 2 అని ఒకటి రిలీజ్ అవుతా ఉంది. అవును సార్. సో ఏంటి అసలు వీటి మీద మీ అభిప్రాయం? ఏముంది సార్, అవన్నీ అతను తండాల్లోకి వెళ్ళి ఎస్సీ వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళతో కలిసి మెలిసి ఉన్నట్టు ఊరికే ఫోజులు ఇవ్వటం తప్పితే అతను నిజంగా ఇప్పుడు తెరలు కట్టుకుని తిరుగుతున్నాడు సార్. ఇప్పుడు హెలికాప్టర్లు ఎందుకు వెళ్తున్నాడు సార్?
5 కిలోమీటర్లు 3 కిలోమీటర్ల దూరం కూడా హెలికాప్టర్లు వెళ్తున్నాడుగా, తెరలు కట్టుకొని తిరుగుతున్నాడుగా. మరి ఎందుకు చేస్తున్నాడు ఆ పని? మరి అప్పుడు ఇదంతా నాటకం అండి. ఈ నాటకాలని నిజం అన్నట్టు వాళ్ళు చూపించడానికి ఈ దొంగ సినిమాలండి, అంతే. సో యువకుల మీద మీ అభిప్రాయం? ఈరోజు రాష్ట్రంలో యువత ఉద్యోగాల నోటిఫికేషన్ చూస్తేనేమో ఇవాళ డిఎస్సి విడుదల చేయడం. సార్ ఆయన ఏమన్నాడంటే ప్రతి సంవత్సరం 1వ తారీఖున జనవరి నెలలో నేను జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేస్తా అన్నాడు. ఇంతవరకు ఈ 4.5 సంవత్సరాలు ఎప్పుడు రిలీజ్ చేశాడో చేయలేదు. డిఎస్సి లేదు. ఇప్పుడు ఎలక్షన్ ముందు నేనేదో ఉద్యోగాలు ఇచ్చేస్తున్నాను అని భ్రమ కల్పించడం కోసం ఒక 6,000 పోస్టులు తీశాడండి. దానికి రేపు ఎలక్షన్ కోడ్ వచ్చేస్తుంది, ఈ నెల 20వ తారీఖు నుంచి 20వ తారీఖు మధ్యలో అన్న ఉద్దేశం రేపు 16వ తారీఖున వాటిని ఎగ్జామ్ జరిపించడానికి అతను ప్లాన్ చేశాడండి. యూత్ మొత్తం వ్యతిరేకిస్తున్నారు దాన్ని. వాళ్ళు రోడ్ల మీదకి వచ్చి ప్లేకార్డులు పట్టుకొని ప్రదర్శన చేసి, నిరసన ప్రదర్శన చేసి ధర్నాలు చేస్తున్నారు. మాకు ఈ డిఎస్సి వద్దు, మెగా డిఎస్సి కావాలి, ఇది దగా డిఎస్సి అని యూత్ మొత్తం రోడ్ల మీద ఉన్నారు సార్ ఈరోజు. రేపు పొద్దున యూత్ ఎవరు వాళ్ళకి ఓట్లు వేసే పరిస్థితి లేదు, చదువుకున్న పిల్లలు ఓట్లు వేసే పరిస్థితి అసలు లేదు. ఎందుకంటే సార్ పులివెందుల్లోనే గ్రాడ్యుయేట్ ఎలక్షన్స్లో 2,500 పైన మాకు టీడీపీ బలపరిచిన క్యాండిడేట్లకి మెజార్టీ వచ్చింది సార్. ఈ సజ్జల అంటాడండి, సకల మంత్రి సజ్జల, ఇవి మా ఓట్లు కాదంటాడు. ఆ ఓట్లు ఏవి కాదో రేపు పొద్దున ఖచ్చితంగా యూత్ చూపిస్తారండి. ఈ నిరుద్యోగులు మొత్తం రేపు పొద్దున తెలుగుదేశం జనసేన పార్టీకి ఓట్లు వేసి జగన్ గట్టి బుద్ధి చెబుతారని మాత్రం నేను ఖచ్చితంగా చెప్పగలను సార్.